ఈరోజు మనం కొత్త సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం. ఏంటదంటే దేవుడు ఎవరు, బైబిల్ గ్రంథం ఏంటి? అందరు చెప్పండి, బైబిల్ గ్రంథం ఏంటి? చాలామంది ఈ యొక్క సమస్యతో ఎదుర్కొంటూ ఉంటారు. ఏంటి ఆ సమస్య అంటే, బైబిల్ అంటే ఏంటి, మాకు బైబిల్ అర్థం కాదు, మేము బైబిల్ని బైబిల్ చదువుతుంటే మాకు ఒకలాగా ఉంది, మేము వాక్యం వింటుంటే ఒకలాగా ఉంది అని చెప్తున్నారు. అంటే బైబిల్ని మనం ఎలా చదవాలి, ఈరోజు నేను మీకు ఆ యొక్క తాళపు చెబుద్దామని చెప్పి నేను ఆశపడుతున్నాను. ఆల్రైట్, ఏ పాయింట్ కూడా మిస్ అవ్వద్దు ఈ యొక్క సిరీస్లో, ఎందుకంటే ఈ కోణం నుంచి మనం చూస్తే మనకి బైబిల్ అర్థమవుతుంది. మనకి బైబిల్ని ఎలా చూడాలి మనం అనేది మొట్టమొదటిగా నేను ఒక ఇంట్రొడక్షన్ ఇస్తాను. సో బైబిల్ని అర్థం చేసుకోవాలంటే మనకు ముందుగా అర్థం కావాల్సింది ఏంటంటే, ఈ యొక్క బైబిల్ అనేది ఒక రాజు మరియు రాజ్యం గురించి ఒక పుస్తకము. ఏంటిది? ఒక రాజు, ఆ రాజు యొక్క రాజ్యం గురించి ఒక పుస్తకం. అర్థమైందండి? సో బైబిల్ అనేది అది, ఇట్ ఈస్ నథింగ్ బట్ అ బుక్ అబౌట్ ద కింగ్ అండ్ హిస్ కింగ్డమ్, అబౌట్ ద కింగ్ అండ్ హిస్ కింగ్డమ్. ఇప్పుడు చూడండి, ఈ యొక్క బైబిల్లో ఏముంటుంది? ఈ యొక్క బైబిల్లో ఏముంటుందంటే, ఆ రాజు తన యొక్క ఇష్టాన్ని, తన యొక్క చిత్తాన్ని ఏంటో మనకి ఈ యొక్క పుస్తకం ద్వారా తెలియపరుస్తున్నారు. అర్థమైనా? సో రాజు యొక్క చిత్తాన్ని, రాజు యొక్క ఇష్టాన్ని ఈ యొక్క పుస్తకం ద్వారా తెలియపరుస్తున్నాం. సో బైబిల్ అంటే మనము వెంటనే పరిశుద్ధ గ్రంథం అని రాస్తాం కదా తెలుగులో. ఇంగ్లీష్లో హోలీ బైబిల్ అని ఉంటుంది. ఏ బైబిల్లో చూసినా అలాగే ఉంటుంది, హోలీ బైబిల్, లేదంటే తెలుగులో పరిశుద్ధ గ్రంథం అని ఉంటుంది. అది పరిశుద్ధంగా ఎందుకు అయింది, హోలీగా ఎందుకు అయిందంటే, దాంట్లో 2-3 అర్థాలు ఉండవు, ఒకే అర్థం ఉంటుంది. అర్థమైందండి? సో హోలీ అంటే వెంటనే దాన్ని మనము గాడ్లీనెస్తో పోలుస్తాం కదా. కానీ హోలీ అనగా వెంటనే పరిశుద్ధత అనగా ఒకటి అనేటి మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ యొక్క బైబిల్లో ఒక్క మాటకు 2-3 అర్థాలు ఉండవు, ఒకే అర్థం ఉంటుంది. ఆ యొక్క అర్థం ఏంటో మనం తెలుసుకోవాలి. అందుకు పరిశుద్ధ గ్రంథం అయిందనమాట. సో ఇంకా క్లియర్గా చెప్పాలంటే, బైబిలు మతానికి సంబంధించినటువంటి పుస్తకము కాదు. ఇది మనం ఫస్ట్ రియలైజ్ అవ్వాలి. ఎప్పుడైతే మనం బైబిల్ని మతపరంగా చూడమో అప్పుడే మనకి బైబిల్ అర్థమవుతుంది. మీకు బైబిల్ అర్థం కాకపోవడానికి కారణం ఏంటంటే, దీన్ని మనము ఒక ఆధ్యాత్మికమైనటువంటి పుస్తకంగా చూస్తున్నాం. ఇది ఒక ఆధ్యాత్మికమైనటువంటి పుస్తకం కాదు, ఇది ఒక రాజు, ఆ రాజు యొక్క రాజ్యానికి సంబంధించినటువంటి పుస్తకంగా చూడాలి. అప్పుడు మనకి ఈ యొక్క బైబిల్ యొక్క అర్థం ఏంటో మనకి క్లియర్గా అర్థమవుతుంది. అందుకనే బైబిల్ని మనము ఒక మెథడిస్ట్ గానో, ఒక బ్యాప్టిస్ట్ గానో, ఒక పెంటుకోస్టల్ గానో, ఒక క్యాథలిక్ గానో, ఒక క్యారిస్మాటిక్ లీడర్ గానో, లేకపోతే ఒక లూథరన్ యొక్క సంఘం గానో, లేకపోతే సెవెంత్ డే అడ్వెంటిస్ట్గా చూడకూడదు. అర్థమైందా? ఎప్పుడైతే మనము ఈ యొక్క మైండ్ సెట్తో నేను పెంతుకోస్తుని, లేకపోతే నేను లూథరన్ని, నేను బ్యాప్టిస్ట్ని, ఆ యొక్క ఉద్దేశంతో ఆ కోణంని చూడడానికి ప్రయత్నిస్తామో బైబిల్ మనకు అర్థం కాదు. ఎందుకంటే ఆ కోణంలో లేదు బైబిల్, మతపరంగా అసలు లేనిలేదు బైబిల్. అందుకనే ఇవన్నీ కూడా బైబిల్కి సంబంధించినవి కావు. సో బైబిల్ని మనం ఎలా చూడాలంటే, ఈ యొక్క బైబిల్ రాజు యొక్క రాజ్యము, ఆ యొక్క బైబిల్లో ఆ రాజు యొక్క కోరికలు ఏంటి, ఆ రాజు యొక్క చిత్తం ఏంటి అనేది డాక్యుమెంటేషనే బైబిల్. అర్థమైందండి? ఇప్పుడు సో దట్ ఈస్ ద రైట్ అప్రోచ్. ఉదాహరణకి ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనం ఏంటో చూద్దాం మనం ఈరోజు. ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇది మనందరికి తెలిసినటువంటి వచనమే. ఇప్పుడు ఈ యొక్క వచనాన్ని మనము కొంచెం పరిశీలిద్దాం. లెట్స్ డైవ్ డీప్ ఇన్ టు ఇట్ అండ్ లెట్స్ ఇన్వెస్టిగేట్ ఇట్. ఓకే, అందరూ కూడా దీన్ని పరిశీలిద్దాం. ఈ యొక్క మాటను చూడండి,
ఆదియందు దేవుడు అని ఉంటుంది. ఈ యొక్క దేవుడు అనేటువంటి మాటని మనం మొట్టమొదటిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క దేవుడు అనేటువంటి మాట హిబ్రూ భాషలో ఎలోహిం అని రాయబడి ఉంది. ఏంటది? ఎలోహిం. ఎలోహిం అనగా ఏంటి అంటే, ఇది ఒక్కటే మాట, కానీ ఆ యొక్క మాట చాలా విచిత్రంగా ఉంటుంది. ఓకే, ఎలోహిం అంటే ఏంటో మనము ఈరోజు తెలుసుకుందాం. అంటే ఇది ఏకవచనంతో బహువచనం. అర్థమైందండి? ఎలోహిం అనగా ఏకవచనమే, కానీ దాని యొక్క అర్థము బహువచనం. అనగా దేవుడు ఒక్కడే, కానీ ఆయన అనేక రీతులుగా ఉంటాడు. అనేక దేవుళ్ళు కాదు, అది మనం అర్థం చేసుకోవాలి. అనేక దేవుళ్ళు లేరు. ఎలోహిం అనగా ఒకడే అనేకుడు. హల్లెలూయా. అర్థమైందండి? ఇప్పుడు ఒక్కడే అనేకుడు. సో దేవుడు ఒక్కడే, కానీ ఆయన అనేక రూపాలలో అనేక రీతిలుగా, అంటే ఆయన చేసినటువంటి పని బట్టి ఆయన వర్ణిస్తాం. అది ఆ యొక్క మాటకు అర్థం. అంటే అనేకముగా ఉండే దేవుడు. ఆమేన్. అనేకముగా ఉండే దేవుడు. ఇప్పుడు చూడండి, ఈ యొక్క మాటకి అర్థం ఏంటి? ఈ యొక్క మాటకి అర్థం ఏంటంటే 3 అర్థాలు వస్తాయి. దేవుడు అనేటువంటి మాట, ఎలోహిం అనగా 3 అర్థాలు వస్తాయి. మొట్టమొదటిది, ఆయన స్వీయ అస్తిత్వము కలిగి ఉండాలి. ఏంటది? స్వీయ అస్తిత్వం కలిగి ఉండాలి. అంటే హీ ఈజ్ అ సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ వన్. అంటే ఆయన ఇంకొకరి మీద ఆధారపడి ఆయన ఉండడు. ఉదాహరణకి, నీ యొక్క పుట్టుక చూస్తే, నీవు ఎలా పుట్టావు? మీ అమ్మా నాన్న వల్ల పుట్టావు. దేవుడు ఎలా పుట్టాడు? దేవునికి పుట్టుక లేదు. అర్థమైందా? సో నీవుగానే ఉంటావు. ఆయన దేవుడు అయ్యాడు. ఇంకా చూద్దాం, దేవుడు ఎలాగో సెల్ఫ్ ఎగ్జిస్ట్, అంటే స్వీయ అస్తిత్వం కలిగినటువంటి వాడంటే ఆయన ఇంకొకరి మీద ఆధారపడడు. ఉదాహరణకి, నువ్వు బ్రతకాలంటే నీకు చాలా కావాలి. మొట్టమొదటిగా కావాల్సింది గాలి. ఆయన గాలి మీద ఆధారపడడు. ఆయనే సరిపోతాడు. అది రెండవ పాయింట్కి తీసుకెళ్తుంది. ఎలోహింగా ఉండాలంటే రెండవ క్యారెక్టర్ ఉండాలి, రెండవ గుణము ఏంటదంటే స్వయం పోషకుడు, సెల్ఫ్ సస్టైనింగ్. హీఈస్ అ సెల్ఫ్ సస్టైనింగ్. అంటే నువ్వు బ్రతకాలంటే గాలి కావాలి, నీరు కావాలి, భోజనం కావాలి, నీలో రక్తము ప్రవహించాలి, నీ గుండె కొట్టుకోవాలి, ఇలాగ చాలా ఉన్నాయి. దేవుడు బ్రతకాలంటే ఆయన ఎవరి మీద ఆధారపడడు. నీ భోజనం చేయాలంటే నీకు ఒక రైతు కావాలి. దేవుడు భోజనం చేయాలి అంటే దేవుడు ఒక రైతుని సృష్టించగలడు. కెన్ యూ అండర్స్టాండ్ ద డిఫరెన్స్? సో ఆయన ఎవరి మీద ఆధారపడడు, కానీ ఆయనే ఇతరుల్ని పోషిస్తాడు. హల్లెలూయా. సో దేవుడు అనేవాడు తెల్ల వస్త్రాలు వేసుకొని, తెల్ల గడ్డము, తెల్ల జుట్టుతో ఉండడు. అర్థమైంది? ఇప్పుడు దేవుడు అనేవాడికి మనం రూపము ఇవ్వలేము. ఆయన ఎలోహిం. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మూడవది, ఆయన ఆత్మాభిమానము గలవాడు. అంటే సెల్ఫ్ సఫిషియంట్. ఆయన సరిపోతాడు, ఆయనకి ఇంకొకటి అవసరం లేదు. దేవునికి ఆయన సరిపోతాడు, ఇంకొకటి అవసరం లేదు. నీకు ఇంకో మనిషి లేదా బ్రతకలేవు, ఆయన ఇంకో లేకపోయినా బ్రతకగలడు. నీకు సహవాసం లేకపోతే ఉండలేవు, ఆయన ఉండగలడు. నీకు ఇతరుల సహాయం చేయకపోతే ఉండలేవు, ఆయన బ్రతకగలడు. ఆయన బ్రతకడం మాత్రమే కాదు, ఆయన ఇంకా సృజించగలడు. హల్లెలూయా. అర్థమైందా? సో ఈ 3 చాలా ప్రాముఖ్యం. అందుకే మానవులు దేవుళ్ళు అవ్వలేరు. అనేక మంది వచ్చారు మానవుళ్ళు, నేను దేవుడు అని చెప్పుకోవడానికి. వాళ్ళెవ్వరూ దేవుళ్ళు అవ్వలేదు, ఇప్పటికి లేరు. ఉదాహరణకి మనకి సాయిబాబా ఉన్నాడు, పుట్టపర్తి సాయిబాబా. ఆయన దేవుడు అని చెప్పుకుంటాడు. ఆయన దేవుడైతే ఆయనకు మరణించిన తర్వాత మృత్యుంజయుడయ్యాడా? ఆయన ఎలా పుట్టాడు?
ఎవరికి పుట్టాడు, అన్నీ ఉన్నాయి. ఆయన ఆయన చేయని తప్పులు ఏమైనా చేయకుండా ఏమైనా ఉన్నాడా? లేవు. సో నో మ్యాన్ ఆన్ ఎర్త్ హూఎవర్ హ్యాస్ డిక్లేర్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ గాడ్ ఈజ్ నాట్ గాడ్ ఎక్సెప్ట్ జీసస్ క్రైస్ట్. ఎందుకంటే యేసయ్యకి తండ్రి ఎవరంటే ఏం చెప్తారు? యేసయ్యకి తండ్రి ఎవరంటే యేసయ్యే. హల్లెలూయా. అర్థమైనా? యేసయ్యకి తండ్రి ఎవరంటే యేసయ్యే, ఆయనే. సో ఆయనే పుట్టించుకున్నాడు, ఆయనే వచ్చాడు. అందుకనే సో మొట్టమొదటి చెప్పండి, దేవుడిగా ఉండాలంటే నీవు దేని మీద ఆధారపడకుండా బ్రతకాలి. హల్లెలూయా. అందుకే కొంతమంది చెప్తూ ఉంటారు, నేను దేవుడిని నమ్మొద్దు. వారు దేని మీద ఆధారపడుతున్నారేమో చూడండి. దేని మీదైనా ఆధారపడితే వాడు దేవుడు కాదు. ఇంకోటి, వాడు ఇతరుల మీద ఆధారపడితే దేవుడు అస్సలు కాదు. దేవుడు అనేవాడు ఇతరుల మీద ఆధారపడాడు, కానీ ఇతరులే ఆయన వల్ల వచ్చాడు. హల్లెలూయా. అందుకనే బైబిల్లో ఏమని ఉంటుంది? సమస్తము ఆయన వలనే సృజింపబడెను, సమస్తము ఆయనలో నుండే వచ్చును. హల్లెలూయా. చూడండి, ప్రతిదీ కూడా యేసయ్య గురించి చెప్తుంది, ప్రతిదీ కూడా యేసయ్య యొక్క తండ్రి గురించి చెప్తుంది, ప్రతిదీ కూడా పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా ఎవడు లేడు, యేసయ్య లేకుండా ఎవడు లేడు. సో ఒకే దేవుడు. ఈ ఎలోహిం అనేవాడు, యాక్చువల్గా ఎలోహిం అనే మాటకు అర్థం ఏంటంటే ఉన్నవాడని అనువాడు. అర్థమైందండి? అంటే నేను ఉన్నాను అని చెప్పినవాడు. అసలు చూడండి, ఆ మాటకు అర్థం చూడండి. నేను ఉన్నాను అని చెప్పినవాడు అంటే నేను ఉన్నాను, ఆయనే దేవుడు. హల్లెలూయా. అంటే ఆయన్ని దాటి మనం వెళ్ళలేము ఎక్కడికి. నువ్వు ఎంత హిస్టరీకైనా వెళ్ళు, ఆయన్ని దాటి వెళ్ళలేవు. ఎందుకంటే ఆయన సమయాన్ని సృష్టించగలడు. ఇప్పుడు మనము అదే మొదటి వచనంలో ఇంకో మాట చూద్దాం. ఆది అందు అనే మాట, ద ఫస్ట్ వర్డ్ ఏంటది? ఆది యందు. ఇక్కడ చూడండి, యాక్చువల్గా ఆది యందు అని ఉంది కదా మనకి. ఆది యందు అనే మాట యాక్చువల్గా కరెక్ట్ ట్రాన్స్లేషన్ రాలేదు తెలుగులోకి, ఇంగ్లీష్లో కూడా రాలేదు. ఇన్ ద బిగినింగ్ అని ఉంటుంది. హిబ్రీ భాషలో ఇదే బైబిల్ని మనం తీసుకొని చూస్తే ఇన్ బిగినింగ్స్ అని ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మొట్టమొదటిగా. ఏంటది? మొట్టమొదటిగా దేవుడు భూమి ఆకాశములను. ఎందుకంటే ఆది యందు అని ఉంటే ఆ యొక్క ఆది యందు అనే ఉన్నటువంటి మాటకి నువ్వు సమయం ఇవ్వాలి, టైం ఇవ్వాలి, సందర్భం ఇవ్వాలి, స్పాట్ ఇవ్వాలి. దానికి ఎక్కడ ఈ రెండు ఇవ్వలేము. అందుకు ఆ యొక్క యందు అనేటువంటి మాట ఈ తర్జుమా చేసినటువంటి బాపన వాళ్ళకి వీళ్ళకి అర్థం కాలేదు. అందుకు వాళ్ళు ఆది యందు అని పెట్టారు. యాక్చువల్గా అది ఆది యందు కాదు, మొట్టమొదటిగా. అంటే దేవుడు ఆదికి ముందే ఉన్నాడు, దేవుడు ఆదిని సృజించాడు. హల్లెలూయా. అందుకని దేవుడు అయ్యాడు. ఆమేన్. అర్థమైంది ఇప్పుడు? సో దేవుడు మొట్టమొదటిగా భూమి ఆకాశాలు సృజించాడు. అది యాక్చువల్ ట్రాన్స్లేషన్. అది మొట్టమొదటిగా చేసినటువంటి పని ఏంటంటే దేవుడు మనకి సంబంధించినంత వరకు భూమి ఆకాశములను సృజించెను. సో చాలామంది అంటారు, మనం ఆరాధిస్తేనే కదండి ఆయన దేవుడయ్యాడు అంటాం. అది యాక్చువల్గా ఒక సెన్స్లో కరెక్ట్. నీవు ఆరాధిస్తేనే ఏదైనా దేవుడు దేవత అవుతుంది. కానీ ఇక్కడ చూడండి పాయింట్, నువ్వు ఆరాధించకపోయినా ఆయన దేవుడే. నువ్వు దేన్నైతే ఆరాధిస్తావో అది నీకు దేవుడు అవుతుంది, దేవుడు అవుతాడు. ఇక పాయింట్ అది కాదు, నువ్వు ఆరాధన చేసినా చెయ్యకపోయినా ఆయనే దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయనగానే ఉంటాడు. ఆమేన్. నువ్వు ఆయన్ని దాటి బయటికి వెళ్ళలేవు. బికాస్ నువ్వు ఆయనలో నుండి వచ్చావు కాబట్టి యువర్ థింకింగ్ కెపాసిటీ ఆర్ యువర్ కేపబిలిటీ కెనాట్ గ్రో బియాండ్ గాడ్. సో ఆయన లో నుండి వచ్చినవాడు ఆయన్ని దాటి ఆలోచించలేడు.
ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. చూడండి, హెబ్రీయులకు రాసిన గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం చూద్దాం మనం. మరియు హా, ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి. భూమికి పునాది వేసి, అదే ఇప్పుడు ఆదియందు అంటే నీవు మొట్టమొదటిగా భూమికి పునాది వేసితివి. అంటే దేవుడు పునాదిని వేసినటువంటి వాడు. అంటే పునాది వేయబడక ముందే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. నువ్వేమనుకుంటావంటే దేవుడు ఉన్నాడు, దేవుడు భూమిని తయారు చేసిన తర్వాత దేవుడు వచ్చాడు అనుకుంటాం, లేదా ఆకాశంను సృజించిన తర్వాత దేవుడు వచ్చాడు, ఆయన మొట్టమొదటి మానవుడు అనుకుంటాం. కాదు, ఎవల్యూషన్ కాదు అది. యు ఆర్ థింకింగ్ ఆన్ ద ట్రాక్ ఆఫ్ ఎవల్యూషన్. మనకు చదువుల్లో నేర్పించినటువంటిది అది. చదువుల్లో నేర్పించింది అది కరెక్ట్ కాదు. ఎవల్యూషన్ ఎప్పుడు అవ్వదు. యాక్చువల్లీ గ్రోత్ ఒకటే ఉంటుంది, ఎవల్యూషన్ ఉండదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్త వినాలి ఇది. చూడండి, మరియు ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి. భూమికి పునాది వేసింది ఎవరు? మన దేవుడు. ఆమేన్. మన దేవుడు భూమికి పునాది వేశాడు. చదవండి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అంటే భూమి పునాదే కాదు, ఆకాశములు అని ఉంటుందంట. చూడండి, ఆకాశములు కూడా నీ చేతి. అంటే ఆకాశములు కూడా అంటే భూమి ఇక్కడ ఒకటే అని చెప్తున్నాడు, ఆకాశాలు మాత్రం ఒకటి కాదు. ఇక్కడ ఆకాశములు అనగా హీస్ టాకింగ్ అబౌట్ ద గ్యాలక్సీస్. అదే అంటే నక్షత్రాలు ఉండేటువంటి స్థలము, మనకు కనబడేటువంటి ఆకాశము, ఆ నక్షత్రాలు దాటి వెళ్ళున్నటువంటి ఆకాశము. ఎన్ని ఆకాశాలు చూసాడో నాకు తెలియదు. మరి యూ కెన్ యాక్చువల్లీ ట్రై. ఆత్మీయంగా మనం కానీ ధ్యానించినట్లయితే యూ కెన్ గో బియాండ్ ద ఎర్త్. ఓకే, సో చదవండి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచియుందువు. హల్లెలూయా. చూడండి, ఏ నశిస్తుంది? ఆకాశము. అంటే ఇంకొకటి చెప్పనా మీకు, సూర్యుడు నశిస్తాడు, కానీ సూర్యుని సృష్టించినటువంటి వాడు మాత్రం బ్రతికే ఉంటాడు. అంటే సూర్యుడి కన్నా గొప్పవాడు ఆయన. అందుకు ఆయన దేవుడు అయ్యాడు. హల్లెలూయా. చూడండి, చదవండి అది. అవన్నీ వస్త్రము వలె పాతగిల్లును. అవన్నీ అంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా వస్త్రములు వలె పాతగిల్లును. అంటే పాతవైపోతాయని కాదు, పాతాళంలోకి వెళ్ళిపోతాయని, అంటే నశించిపోతాయి. హల్లెలూయా. కొంతమంది అంటారు పాత అయిపోతాయండి రోజు చూసేయి. కాదు, పాతగిలును అంటే దానికి అర్థము పాతాళంలోకి పోతాయి, అంటే నశించిపోతాయి. అవి మన కంటికి కనబడవు. కానీ నీవు దేవుడైనటువంటి యెహోవా నీవు మాత్రం ఉంటావు. హల్లెలూయా. ఐ ఏబుల్ టు అండర్స్టాండ్? దట్ ఈస్ గాడ్. ఆయన దేవుడు అంటే మనం ఒక దేవుడికి ఒక బాక్స్లో చేసేస్తున్నాం. దేవుని మనం ఒక పుస్తకానికి మాత్రమే రెస్ట్రిక్ట్ చేసేస్తున్నాం. కాదు, ఈ బైబిల్ దాటి ఉంటాడు దేవుడు. ఈ బైబిల్ దాటి ఉంటాడు, కానీ బైబిల్కి వ్యతిరేకంగా ఉండడు. హల్లెలూయా. అది మనం అర్థం చేసుకోవాలి. బైబిల్లో మనం బంధించలేం దేవుణ్ణి, కానీ బైబిల్కి వ్యతిరేకంగా వెళ్ళడు దేవుడు. ఎందుకంటే ఆయన మాట పైన ఆయన ఉండేవాడు. ఆయన మాట ఆయన యొక్క శిరస్సు పైన పెట్టుకుంటాడు ఉంటుంది కీర్తన గ్రంథంలో. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఇంకా చదువుదాం. ఉత్తరీయము వలె వాటిని మడిచివేతువు, అవి వస్త్రముల వలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు. నీ సంవత్సరములు తరగవని చెప్పుచున్నాడు. హల్లెలూయా. ఏం తరగవు చెప్పండి. దేవునికి వయసు ఉంటుందా? దేవునికి వయసు ఎందుకు ఉండదో తెలుసా? దేవుడు వయసును సృష్టించగలడు కాబట్టి. ఇట్ ఈస్ బియాండ్ యువర్ థింకింగ్ కేపబిలిటీ. నేను కూడా దీన్ని చదువుతున్నప్పుడు నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన వృద్ధుడు, ఆయన తెల్ల వస్త్రాలు, తెల్ల వస్త్రాలకి నల్ల వస్త్రాలు సంబంధమే లేదు అసలు ఆయనకి.
నీకు తెలియని రంగులని చూపించగలడు. హల్లెలూయా. ఆయన దేవుడు. గాడ్ ఈజ్ అబౌవ్ ద హ్యూమన్ కేపబిలిటీ మ్యాన్. ఇప్పుడు మనము క్వాంటమ్ ఎనర్జీ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. గూగుల్, ఈ యొక్క చైనీస్ గవర్నమెంట్స్ ఇవన్నీ కూడా హెవీగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఇది వేరే ప్రపంచం, మీకు తెలియదులేండి, ఇది ఇంకో ప్రపంచం నడుస్తుంది. కానీ గాడ్ హ్యాస్ ఓవర్కమ్ అండ్ హీ వెంట్ బియాండ్ క్వాంటమ్. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు 3 డైమెన్షన్స్లో చూడగలవు. గాడ్ హ్యాస్, ఐ డోంట్ నో హౌ మెనీ డైమెన్షన్ హీ కెన్ సీ. ఒక పాస్టర్ గారు దేవుడు 4వ డైమెన్షన్లో చూడగలడు అని చెప్పాడు. కానీ 4వ డైమెన్షన్ మనకు తెలిసినంత వరకు ఎన్ని డైమెన్షన్స్ ఉన్నాయో మనకు తెలియదు. ఆమేన్. సో ఇంకా చదువుదాం. హీబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 1వ వచనం. పూర్వకాలమందు నానా సమయములోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఎవరిని? కుమారుని అంటే ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని ఆ సర్వోన్నతుడు ఆయన ఏం చేసినట్టే సమస్తమునకు వారసుడిగా చేశాను. ఆ చదవండి. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను. ఒక ప్రపంచం కాదు, ప్రపంచములు. హల్లెలూయా. ఏమండి, ఒక సండే చెప్పాను ఈ యొక్క క్యాల్కులేషన్, మళ్ళీ చెప్తాను మీకు. ఏంటో తెలుసదే? ప్రపంచములు అనగా ఏంటి? ప్రపంచంలో, ఒక ప్రపంచంలో ఏముంటుందో చెప్తాను మీకు. ఒక ప్రపంచంలో ఖగోళ శాస్త్రం ప్రకారము నక్షత్రాలు, డస్ట్, ధూళి, పార్టికల్స్ ఉంటాయి. ఓకే, ఆటమ్స్ ఎన్ని ఉంటాయి చెప్తాను మీకు. 1999లో ఆ యొక్క నెంబరు 12,500 కోట్లకి వెళ్ళింది. ఎంత? 12,500 కోట్లు. 2013లో 22,500 కోట్లకి వెళ్ళింది. అంటే అన్ని ప్రపంచాలు ఉన్నాయి అని కనిపెట్టారు. ఎన్ని? మర్చిపోయారు నెంబరు. 22,500 కోట్లు. నువ్వు ఒక్కడవేలేవు ప్రపంచాలు, గుర్తుపెట్టుకోలేదు. ఒక్కోసారి మనకు అనిపిస్తుంది నేను ఒక్కడనే ఉన్నా, నేను చెప్పిందని నడవాలి. 22,500. ఇది 2013. 2016 ఇది లేటెస్ట్. ఇంకా దాని తర్వాత ఇంకా రాలేదు, ఇంకా నెంబర్ పెరుగుతూనే ఉంది. 2 లక్షల కోట్లు. ఎన్ని ప్రపంచాలు? 2 లక్షల కోట్లు. దానిలో ఎన్ని భూములు ఉన్నాయో తెలియదు, ఎన్ని సూర్యులు ఉన్నారో తెలియదు, ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో తెలియదు, ఎన్ని మిల్కీ వేలు ఉన్నాయో తెలియదు, ఎన్ని జూపిటర్, శాటర్న్ ఇవన్నీ ఉన్నాయో తెలీదు. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా దేవుడు నిరంతరము పనిచేస్తాడంటే? ఆయన కునుకడు, నిద్రపోడు అనే మాటకు అర్థమైంది ఇప్పుడు. అంటే ఆయన ప్రపంచాలు తయారు చేసుకుంటూ పోతాడు. ఆయన ఈ తయారు చేసిన వారసుడు ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఆయన ఏం ఖాళీగా ఉన్నాడు. కొంతమంది అనుకుంటారు దేవుడు అంటే పరలోకంలో సింహాసనం మీద కూర్చొని ఉంటాడు, ఆయన కుడి పక్షాన యేసు ప్రభు ఉంటాడు, ఇంకో పక్క ఎవడు ఉంటాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. ఖాళీ కూర్చుంటారు అనుకున్నారు వీళ్ళు. ఇప్పుడు నాకు ఆఫీస్లో సీట్ ఉంటుంది, నేను ఎక్కడ ఉంటాను? నా ఆఫీస్లో నా కుర్చీలో కూర్చుంటాను. దాని అర్థం ఏంటి? నేను ఇంకేం పని పాట లేకుండా నా ఆఫీస్ కుర్చీల మీద కూర్చొని నువ్వు అక్కడికి వెళ్ళు, నువ్వు ఎక్కడికి వెళ్ళు అని చెప్తానా? కొంతమంది అదే అనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారు దేవుడి గురించి?
దేవుడు ఎక్కడ పాపం చేస్తా కూర్చుంటాడో ఆయన చూస్తా కూర్చుంటాడండి. ఆయన ఒక సిస్టమ్ని తయారు చేస్తాడు. ఆయనకి ఇంక పని పాట లేదా నువ్వు చేసే ఆ దిక్కుమాలి పాపాన్ని ఆయన చూడడానికి. ఆయన ప్రపంచాన్ని సృష్టించేవాడు. హల్లెలూయా. 2 కోట్ల ఇప్పటికి తెలిసింది. ఏదో క్వాంటమ్ ఎనర్జీ గురించి చెప్పాను. మీరు ఎప్పుడు టైం ఉంటే ఇంటికి వెళ్ళి గూగుల్ చేయండి ఒకసారి, మీకు కొంచెం దేవుడి గురించి అర్థమవుతుంది. కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం మనం. ఇంకా హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము సేమ్ కంటిన్యూ చేద్దాం. 3వ వచనం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన కుమారుని చెప్తున్నాడు, దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తి మంతమునయుండి, ఆయన తత్వం యొక్క, అందరూ చెప్పండి తత్వము. తత్వం అంటే ఏంటో తెలుసా? ఆయన యొక్క విధానము, ఆయన యొక్క మార్గము, ఆయన మార్గం యొక్క మూర్తిమంతం అయి ఉన్నాడట. అంటే ఆయన మార్గము ఎలా ఉంటుందో ఆ మార్గం యొక్క ఆ మార్గానికి ఏమైనా ఒక మూర్తిని ఇవ్వాలంటే ఆ మూర్తే, ఆ రూపమే యేసుక్రీస్తు. హల్లెలూయా. సో యేసుక్రీస్తు అంటే ఆయన దీనంగా ఉండి, హలో గాడ్ బ్లెస్ యూ, మేక పిల్లని ఒకటి వేసుకొని, కర్ర వచ్చేది వెంటనే ఒక కర్ర వేసుకొని, లాంగ్ హెయిర్, తెల్ల వస్త్రాలు వేసుకొని, ఆయన సాయిబాబా, యేసుప్రభు కాదు. మనం సృష్టించుకుంటాం. ఆఫ్రికా వెళ్ళామనుకో, అక్కడ నల్ల యేసుప్రభు కనబడతాడు. నీకు తెలుసా? అమెరికా వెళ్తే తెల్ల యేసుప్రభు ఉంటాడు. తెల్లగా ఉంటాడే. ఎవరికి ఎలా కావాలని సృష్టించుకుంటాడు. అందుకే అంటున్నారు, ఏ ఫోటో కూడా పెట్టుకోవద్దు. మీరు ఏ ఫోటో కూడా పెట్టుకోవద్దు. అది యేసు కాదు. తేజస్సుతో ఉంటుందండి ముఖం. హల్లెలూయా. ఇలా ఉండదు, అలా ఉండదు. తేజస్సు. సూర్యుడిని తయారు చేసినటువంటి వాడు ఈ ముఖం ఎలా ఉండాలి? 10,000లో అతి సుందరుడు ఉంటుంది బైబిల్ గ్రంథంలో ఆయన గురించి. అంటే ఆయన ముఖం ప్రకాశవంతంగా ఉంటుంది. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుని ఇంకే చదవండి. తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు అంటే పరలోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. హల్లెలూయా. 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 అర్థమైంది ఇప్పుడు? అంటే ఆయన పరలోకములో దేవుని కుడిపార్శ్వం అంటే గాడ్స్ రైట్ హ్యాండ్. అంటే అక్కడ కూర్చుండేనంటే అక్కడ కూర్చొని ఉన్నాడు ఆయన. ఆయన పని ఆయన చేస్తాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఇప్పుడు అర్థమైందా? దేవుడు అంటే దేవుడు మనము ఒక బాక్స్లో నిర్మించేసాము. దేవుడు మనము మన యొక్క మనసులో దేవుడు అంటే ఏమనుకుంటున్నామో దాన్ని బట్టే మనము జీవిస్తున్నాము. అందుకనే మనము చాలా చిన్న జీవితాలు జీవిస్తున్నాం. Because you cannot define God. If you define God, how will He be God? He is indefinable. Hallelujah. He is undefinable. దేవుని నువ్వు నిర్ధారించలేవు. ఆయన దేవుడు. ఆమేన్. చిన్నప్పటి నుంచి నువ్వు నేర్చుకున్నావు చూడు ప్రార్థనలు, అవి చాలా చిన్నవి, నీకు నేర్పించినటువంటివి. నువ్వు ఆయన గురించి తెలుసుకోవాలంటే ఈ యొక్క వచనాలు చదవండి ఒకసారి. ఒక్కొక్క మాట ఒక్కొక్క అద్భుతాన్ని, మీకు అద్భుతమైన ఆలోచన మీకు ఇస్తుంది. హల్లెలూయా. ఈ యొక్క లోకము ఆయన మీద ఆధారపడి ఉందా లేదా? ఈ యొక్క లోకమును మనం తెలుసుకోవాలంటే ఆయనని తెలుసుకుంటే లోకాన్ని తెలుసుకోగలం. హల్లెలూయా. ఎవరిని తెలుసుకుంటే? దేవుని తెలుసుకుంటే. ఆయన యొక్క తత్వాన్ని తెలుసుకుంటే ఆయన్ని తెలుసుకోగలం. ఆయన ఏమీ పని పాట లేకుండా ఖాళీ కూర్చోడు. జస్ట్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఆయన పని చేసుకుంటూ పోతాడు. అందుకే మనకు కూడా పని అనేది ఇచ్చాడు. ఇప్పుడు అర్థమైంది పని ఎంత ప్రాముఖ్యం. ఆయనలాగానే మనం తయారు చేశాడు. మనం కూడా ఒక లోకాన్ని తయారు చేసేయాలి. హల్లెలూయా. అందుకే నేను చెప్తాను,
ఆ యొక్క పరలోక రాజ్యమును దానికి ప్రతిబింబంగానే భూలోకము. ఎందుకంటే పరలోక రాజ్యము మన కంటికి కనబడదు, మన కంటికి, కానీ అది మన యొక్క కంటికి కనబడిన దానికన్నా నిజము. ఇట్ ఈస్ మచ్ మోర్ రియల్ దాన్ ద సీన్ వరల్డ్. ఎందుకు తెలుసా? కనబడినటువంటి దాని నుంచి వచ్చింది మన కంటికి కనబడేది ప్రపంచం. హల్లెలూయా. సో ఈ యొక్క లోకము దేవుడు అవ్వలేదు. అందరూ చెప్పండి, లోకము దేవుడు అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు? లోకము దేవుడి మీద డిపెండ్ అయ్యి ఉంది కదా. లోకము దేవుడి మీద డిపెండ్ అయ్యి ఉంది కాబట్టి ఇది లోకము దేవుడు అవ్వలేదు. దేవుడు లోకము సృష్టించును, లోకాన్ని సృష్టించాడు. ఇప్పుడు చూడండి, మనం దేవుని తీసేసామనుకో లోకం నుంచి, లోకానికి అర్థం ఉండదు. ఉదాహరణకి ఇది ఎలా అర్థమవుతుందంటే, ఈ యొక్క సంఘం నుండి నన్ను నేను తీసేసుకున్నాను, బయటికి వెళ్ళిపోయాను. ఈ సంఘానికి ఏమైనా అర్థం ఉంటుందా? దీనికి పాస్టర్ ఎవరు? దీన్ని నడిపించేది ఎవరు? దీనికి ఒక శిరస్సుగా ఉండేది ఎవరు? దీనికి మూలం ఎవరు? సో మూలము దేవుడు. అందుకే ఆ యొక్క మూలాన్ని తీసేస్తే మనకి అర్థం ఉండదు. ప్రతిదానికి చూడండి ఒక క్రమం ఉంటుంది ఈ యొక్క లోకంలో. ఆ యొక్క క్రమముగా ఉంటుంది. ఆ యొక్క ఆర్డర్ మెయింటైన్ చేసిందే, ఆ యొక్క ఆర్డర్ని సృష్టించింది ప్రభువు. అందుకని దేవుడు లేడు అని నువ్వు చెప్పాలంటే నువ్వు నిరూపించడం చాలా కష్టం. ఎలా నిరూపిస్తావు? చెట్టు విత్తనముగా ఉంటుంది, విత్తనము మొలకెత్తుతుంది, ఆ యొక్క మొలకెత్తినటువంటి వృక్షంగా మారుతుంది, వృక్షము ఫలం ఇస్తుంది. దానికి ఒక విధానం ఉంది, దానికి ఒక తత్వం ఉంది. ఆ యొక్క తత్వం ఎక్కడి నుంచి వచ్చింది? హల్లెలూయా. మానవుడు చనిపోతాడు, ఇంకొకటి జన్మనిస్తాడు. అక్కడ ఒక మార్గం కనబడుతుంది మనకి, అక్కడ ఒక ఆర్డర్ కనబడుతుంది. సో దేవుడు లేడు అని ఎలా చెప్పగలవు? Atheists, they need to live a very hard life because they need to go against their own creator. వాళ్ళని సృష్టించినటువంటి వ్యక్తిని ఆయనకి వ్యతిరేకంగా వెళ్ళగలవా? వెళ్ళలేము. అందుకనే నరులు ఎవరు కూడా దేవుళ్ళు అవ్వలేరు. హల్లెలూయా. నరులు ఎవరు కూడా దేవుళ్ళు అవ్వలేరు. దేవుడికి ఈ యొక్క లోకం అవసరం లేదు, కానీ లోకానికి దేవుడు అవసరము. అందుకనే మనము సూర్య చంద్ర నక్షత్రాల్ని ఆరాధించకూడదని ఉంటుంది బైబిల్లో. ఇప్పుడు అర్థమైంది ఎందుకు ఆరాధించకూడదు? ఎందుకంటే దాన్ని తయారు చేసినటువంటి వాడు ఒకడు ఉన్నాడు, ఆయననే ఆరాధించాలి. సూర్య చంద్ర నక్షత్రాలు ఆరాధిస్తే ఏమొస్తుంది? బూడిద వస్తుంది. మనకు బూడిద కావాలంటే మనం సూర్య చంద్ర నక్షత్రాలు ఆరాధించవచ్చు. ఇంకోటి, ఈ గ్రహణాలు బట్టే ఉంటుంది అంటారు. గ్రహణాలు ఏమంటారు? ఆ మూమెంట్స్, స్టెల్లర్ మూమెంట్స్, ప్లానెటరీ మూమెంట్స్ ఏమంటారు వీటిని? జాతకాలు బట్టి మనం జీవించకూడదు. ఎందుకంటే జాతకం నీకు దేవుడు అయిపోద్ది. అప్పుడు నీ యొక్క వివాహంలో జాతకాలు చూస్తారు కొంతమంది. ఆ యొక్క జాతకాలు బట్టి నువ్వు వివాహం చేసుకోవద్దు. నువ్వు నీ యొక్క స్వంత లోకాన్ని సృష్టించగలవు. హల్లెలూయా. నా ప్రియ సహోదరుడా, చాలా ప్రాముఖ్యం ఇది. ఇవేవి కూడా దేవుడు అవ్వలేవు. ఇవేవి కూడా నీ యొక్క జీవితాన్ని శాసించలేవు. ఎందుకంటే అవి దేవుడు సృష్టించినటువంటివి. దేవుడు ఎందుకు సృష్టించాడంటే దేవుని యొక్క క్రమములో ఉండడానికి, అంతేగాని నిన్ను పరిపాలించడానికి కాదు. గ్రహణాలు నిన్ను పరిపాలించడానికి కాదు, ఆ యొక్క వాస్తు నిన్ను పరిపాలించడానికి కాదు. ఇవేవి కూడా మనకు పని చేయవు. అందుకనే ఆఖరికి వచనము ఈరోజు నేను చూపించి దీంతో ముగిస్తాను. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 5వ వచనం. నేను యెహోవాను. ఆ యొక్క మాట చూద్దాం. యెహోవా అనగా ఏంటి? యెహోవా అనగా సర్వోన్నతుడు. ఎవరు? సర్వోన్నతుడు అంటే సుప్రీం. అర్థమైనా? సుప్రీం. ఆయన కన్నా పైవాడు ఎవరు లేరు. ఆయన యెహోవా.
నేను యెహోవాను, మరి ఏ దేవుడునూ లేడు. మరి ఏ దేవుడును లేడు. నేను తప్ప ఏ దేవుడునూ లేడు. నేను తప్ప ఏ దేవుడును లేడు. లేడు. తూర్పు దిక్కు నుండి తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు ఆ. నేను తప్ప ఏ దేవుడునూ లేడని నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలుసుకున్నట్లు ఆ. నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నీవు నన్ను ఎరుగకుండానప్పటికీ నిన్ను సిద్ధపరిచితిని. యెహోవాను నేనే, యెహోవాను నేనే. నేను తప్ప మరి ఏ దేవుడునూ లేడు. అర్థమైంది? ఈ వచనం అర్థమైంది? ఇక్కడ చూడండి, ఏ దేవుడును లేడని జనులు తెలుసుకొనున్నట్లు, నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నేను తప్ప ఏ దేవుడు లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరుగకుండప్పటికి నిన్ను సిద్ధపరిచితిని. హల్లెలూయా. సో నువ్వేమైనా చెప్పొచ్చు, ఏ కబుర్లని చెప్పొచ్చు. దేవుడు ఏమంటున్నాడే, పర్లేదు, నేను నీకు తెలియపోయినా పర్లేదు, పెద్ద ఫరక్ పడదు, కానీ నిన్ను నేను తయారు చేశాను, నాకు తెలిసేది. హల్లెలూయా. మనకు దేవుడికి ఇంకొకటి సాక్ష్యం అవసరంలే, మన దేవుడికి ఇంకొకటి రుజువు అవసరం లేదు. ఆయన ఏం చేస్తాడంటే, ఆయన ఏమంటున్నాడంటే, నేను నిన్ను సిద్ధపరిచాను, చాలే, నువ్వు వెళ్ళి నువ్వు పని చూసుకో, చాలు. హల్లెలూయా. నీ పనిలో నువ్వు చూసుకో, నువ్వేం కబుర్లా గురించి చెప్పినా పర్లేదు, లైట్ తీసుకో. అంటే నీ యొక్క క్రియలు దేవుడిని ఎఫెక్ట్ చేయలేవు. ఆమేన్. నువ్వు ఏమి చెత్త చెదారం వాగినా ఆయన గురించి, ఆయన లేడు, ఆయన అది, ఆయన ఇది అని చెప్పి వాగినా ఆయన లైట్ తీసుకో అంటాడు. ఎందుకంటే ఆయన అంటాడు, నా ఆలోచనలు ఎక్కడ, నీ ఆలోచనలు ఎక్కడ. ఇంట్లో ఒక కొడుకు తన యొక్క తల్లిదండ్రుల్ని దూషిస్తే లైట్ తీసుకుంటారు. ఎందుకో తెలుసా? వీడి జ్ఞానం ఎక్కడ? వాళ్ళు ఎంతో చూసేసారు అప్పటికి. వీడు 16-17 సంవత్సరాలు ఉంటాయి వీడికి. వీడి వాగుడికి వారు రెస్పాండ్ అయితే వాళ్ళ ఘనత పోద్ది. నా ప్రియ సహోదరి సహోదరుడు, దేవుడు అనేవాడు మనం అనుకుంటున్నటువంటి బాక్స్లో ఉండడు. ఆయన ఆ బాక్స్ బియాండ్ ఉంటాడు. హల్లెలూయా. నువ్వు అనుకున్న బాక్స్ కూడా ఇచ్చింది ఆయనే. ఆమేన్. అది ఆయన దేవుడు. సమయానికి అతీతుడిగా ఉండేవాడు. సమయం అంటే ఏంటో చెప్పనా? సమయం అంటే నిరంతరములో ఒక చిన్న భాగం. నిరంతరము అది ఏంటో కూడా నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను ఆలోచిస్తాను చాలాసార్లు, దేవా ఈ నిరంతరం అంటే ఏంటో చెప్పు నాకు. ప్రభు నిరంతరం గురించి నాకు జ్ఞానం నాకు దయచేయని చెప్పి అడుగుతూ ఉంటాను. ఇప్పటికీ చెప్పలేదు ఆయన. ఆయన ఎప్పుడు చెప్తాడు మరి? నిరంతరం అంటే అది ఆలోచించలేము దానికి. నిరంతరం, ఆ నిరంతరంలో ఒక చిన్న భాగాన్ని తీశాడు. ఆ చిన్న భాగాన్ని తీసి దానికి సమయం ఇచ్చాడు. మనం కొలచగలిగింది సమయము, కొలవలి లేని సమయము నిరంతరము. అర్థమైనా? కొలవగలిగిన సమయము, కొలవలేని సమయం నిరంతరము. మనం కొలిచేలాగా అంటే మనం కొలవగలిగేలాగా తయారు చేశాడు దీన్ని. ఎంత అద్భుతమండి. మనకి బాధ ఉంటే ఆ బాధను అనుభవించడం కూడా అదొక అనుభూతి. అది ఐ రియలీ అప్రిషియేట్ గాడ్ ఫర్ దాట్. అంటే మనకి ఆ యొక్క బాధని, ఆ యొక్క సంతోషాన్ని, ఒక ప్రయాణాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న అందరూ కూడా మన ఎమోషన్స్ ద్వారా వెళ్తాం కదా. ఆ యొక్క భావానికి విలువ ఎందుకుందో తెలుసా? సమయానికి విలువ ఇచ్చాడు అక్కడ. ఇట్స్ బియాండ్ యువర్ కాంప్రహెన్షన్ రైట్ నౌ. అర్థం చేసుకోండి ఒకసారి. సమయానికి విలువ ఇవ్వటం బట్టి మన యొక్క భావానికి విలువ వస్తుంది అక్కడ. హల్లెలూయా. అదర్వైజ్ దెర్ ఇస్ నో మీనింగ్ ఫర్ యువర్ ఎమోషన్. అందుకు దేవుడు సమయము ఇచ్చాడు. సమయం చాలా ప్రాముఖ్యం. మనం బ్రతికినంతకాలం భూమి మీద సమయం చాలా ప్రాముఖ్యం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. వచ్చే శుక్రవారం దీన్ని మనం కంటిన్యూ చేద్దాం.
ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా, ఈ యొక్క సాయంకాలము నీవు మమ్మల్ని దీవించి దర్శించినందుకు వందనాలు. నీ యొక్క కృపా వాత్సల్యతను మా పైన చూపి నీ యొక్క జ్ఞానమును మాకు కొంచెం దయచేసి మేము నీ గురించి ఇంకా తెలుసుకోవడానికి సహాయం చేసినందుకు వందనాలు. యేసయ్యా, ఈ యొక్క సాయంకాలము నేను ఆరాధిస్తుంటుండగా, నేను గణపరుస్తుంటుండగా, దేవా నీ యొక్క నామమును హెచ్చింపబడుతుంటుండగా నీవు మమ్మల్ని దీవిస్తున్నందుకు వందనాలు. దేవా, వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించుము. ఈ యొక్క వాక్యమునైనా మాకు అర్థమయ్యేటట్టునైనా నీవు బోధించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నీకే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములు అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తుని కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి ఎల్లప్పుడూ తోడయుండునుగాక. ఆమెన్. ఆమెన్. ఈ ఆరాధన మీకు ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముతున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్, వాక్యాలు, పాటలు వినడానికి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి. యూ కెన్ ఆల్వేస్ ఫాలో us on Facebook and Instagram. Our Facebook and Instagram handles NLI 777 and Ernest Mohanty. Thank you.